వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో పాటు రాజశ్యామల యాగం, స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంకల్పం. రైతులు జేసీ దగ్గరికి వెళ్తే చిన్న చూపు చూస్తూ హేళన చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలో నీటి సమస్యలు తీరాయన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి. మద్యం అమ్మకాలపైన సీబీఐతో దర్యాప్తుకు ప్రభుత్వం ముందుకు రావాలి. వైసీపీ నేతల తీరును తప్పుపట్టిన బీజేపీ నేత తాడి సూర్యనారాయణ. న్యాయవాదులకు 100 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబుకు బెయిల్ రాలేదు. ఆరోగ్యం బాగోలేదంటేనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న అవినాష్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని బుధవారం నుంచి 3 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సతీమణితో కలిసి రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. తొలి రోజైన బుధవారం తెల్లవారుజామున విశాఖపట్నం శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంకల్పంతో శ్రీకారం చుట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొంటున్నారు. రెండో రోజు వేద పారాయణాలు, హోమం తదితర క్రతువులు నిర్వహించారు. చివరి రోజు పూర్ణాహుతి ఉంటుందని దేవాదాయ అధికారులు తెలిపారు. నీరు ఇవ్వటం జరిగిందని తెలిపారు. చెల్లెనే కాదు కానీ కుటుంబ సభ్యులైనా కూడా బలిపశులు చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఏవైనా కూడా వాళ్ళ కుటుంబం కాబట్టి వాళ్ళ జీవోపాయాలకు వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటారు. అంటే దివాకర్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. నా స్థాయి ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకొచ్చినారు, ఏమి నా పరిస్థితి అనేది కూడా ఆయన కూడా ఆలోచన. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, నడచలేడు, మాట్లాడలేడు. అతని మాటలు విని తెలుగుదేశం నాయకులు ఏదన్నా చేసుకోవడమో లేకపోతే ఏదన్నా ఉంటే కూడా దాని మూల్యం అయితే ఖచ్చితంగా చెల్లించుకుంటాను. నేను ఈ వర్షం ఏంటికి మాట్లాడుతాను అంటే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. అందువల్ల ఎక్కడన్నా గ్రామాలలో కక్షలు కార్పణాలు పెడతారనే ఒక ఆలోచనతో నేను ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఆసన్నమైంది. ముఖ్యంగా నేను ఈరోజు నీళ్ళు నడిపించినది కూడా నేనే. అవి ఎంతవరకు వస్తాయి ఏం కథ అనేది కూడా నేను చెప్పలేము. ఎందుకంటే డ్యాంలోనే నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఎక్కడి నుండి మనం నీళ్లు తీసుకొస్తామో చెప్పలేం కదా. అందువల్ల ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ రైతుకు కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా కూడా 6 నిమిషాలు నేను కష్టపడతానే ఉండా. ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకునికి కానీ అవసరం వచ్చినప్పుడు నేను వాళ్లకు మాట్లాడుతుండా, వాళ్ళతో సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. జేసీ సోదరులు అడుగు పెడితే మొన్న లోకేష్ బాబు అడుగు పెట్టినాడు. ఒడుగురు యాడికి బార్డర్ మీద వర్షాలే కరువైనాయి. అందువల్ల ఆ విధంగా వీళ్ళు అడుగు పెడితే గ్రామాలలో స్వేచ్ఛగా ఉండాలనేదే నా కోరిక.
నేను కూడా ఒక ప్రశాంత జీవితం గడపల గ్రామాలలో అందరూ కూడా నేను ఒక రైతు బిడ్డగా పదే చెప్తాను. నేను వ్యవసాయం చేసుకుంటూనే జీవనం సాగిస్తాను. ఈ రోజు కూడా నాకు తెలుసు కాబట్టి రైతులు బాగోగులు కష్టాలు అన్నీ తెలుసు కాబట్టి నేను ఇంతవరకు కూడా నన్ను ఏ రైతు అడగకపోయినా కూడా నేను వాళ్ళ ఇక్కడ పంటలు చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు నీళ్ళు అవసరం అనేటప్పుడల్లా నీళ్ళు ఉన్నప్పుడల్లా నేను విడిపించడం జరిగింది. 30 ఏళ్ళ జీవితంలో వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళ గురించి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరిపై అధికార పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ మెంటాడ మండలం అధ్యక్షులు తాడి సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మద్యం నిషేధం హామీ విస్మరించి అవినీతి చేస్తుంటే పురంధేశ్వరి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఆమెపై నిందలు వేయడం సరికాదన్నారు. దమ్ముంటే మద్యం అమ్మకాలపైన సిబిఐతో దర్యాప్తుకు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించాలని, కానీ వ్యక్తిగత విమర్శలతోటి అవినీతి అరాచకాలు ప్రజలు మర్చిపోరని వారన్నారు. ఒక్క లేఖతో డిజిటల్ చెల్లింపులకు ఇప్పుడు అడుగులు వేస్తున్నారని అన్నారు. 2019 నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో ఎంత అమ్మకాలు నగదు మరియు డిజిటల్ విధానంలో జరిగాయో ప్రకటించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఎందుకు అంటే మరి ఈయన వచ్చిన నాటి నుంచి కూడా నవరత్నాలు నవరంధ్రాలు అనేటువంటి మరి బిస్కెట్లు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజా అభివృద్ధి కానీ యువత అభివృద్ధి కానీ ఉద్యోగులకు మరి సరైనటువంటి అవకాశాలు కల్పించడం కానీ పరిపాలన విధానంలో అనేక రకాలైనటువంటి లోటుపాట్లు ఉన్నవి. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వారు అయినటువంటి పురంధరేశ్వరి మేడం గారు చిన్నమ్మ వారు ఎత్తి చూపడంలో వీలు సహించలేక వారవలేక తనపై వ్యక్తిగత దోషణలకు దిగజారుడు ప్రయత్నాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఎంతవరకు న్యాయము? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చేతనైతే మేడం గారు పురంధరేశ్వరి మేడం గారు చిన్నమ్మ వారు మరి ఇవాళ ప్రభుత్వంతో పరిపాలన విధానాన్ని ఎండగట్టే దిశగా ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళకి చేతనైతే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పరిపాలన విధానాన్ని మార్చుకోవాలి. ఈ విధంగా విధానాన్ని మార్చుకొని పక్షములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన శైలిలో చిన్నమ్మ వారి ఆధ్వర్యములో భారతీయ జనతా పార్టీ మరి అంచెదశన ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా శక్తివంచన లేకుండా నిరసనలు అలాగే రాస్తారోకోలు అనేక రకాలైనటువంటి నిరసనలు తెలియచేస్తూ వీళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని మరి కాస్త ముందుగా తీసుకువెళ్ళి వీళ్ళ తాలూక చేతగనతనాన్ని ఆడారతనాన్ని పరిపాలన విధానం సౌలభ్యంగా లేదు కాబట్టి పరిపాలన విధానాన్ని మార్చుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా వీళ్లకు చేతనైతే పరిపాలన విధానాన్ని మార్చుకోనకపోతే ఇంకా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతటితో వీళ్ళ యొక్క వ్యక్తిగత దోషలను మానుకొని తక్షణమే పురంధరేశ్వరి మేడం గారికి క్షమాపణలు చెప్పవలసిందిగా మేమైతే హెచ్చరిస్తున్నాం. మీకు దమ్ముందా పరిపాలన విధానాన్ని మార్చుకోండి, అంతేగాని మీ ఇష్టానుసారం వ్యక్తిగత దోషాలకు దిగితే క్షమించేది లేదు, మర్యాదగా ఉండదు. కావున ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినేష్ మాట్లాడుతూ చంద్రబాబుకి 100 కోట్లు ఖర్చు పెట్టిన లూద్రా, హరీష్ సాల్వే లాంటి లాయర్లను పెట్టినా అటువంటి వారు పెట్టినప్పటికీ కూడా రాని బెయిల్ ఇవాళ రోగం ఉందంటే వచ్చిందన్నారు. అది క్యాష్ పిటిషన్ కొట్టేస్తాం కానీ మామూలు బెయిల్ కాదన్నారు. దోమలు కుడుతున్నాయని ఆరోగ్యం బాలేదని చెప్తే వచ్చిన బెయిల్ వచ్చిందని అన్నారు. ఇక అంతేగాని దానికి టీడీపీ వాళ్ళు సింహం బయటకు వచ్చింది యుద్ధం చేస్తాం అంటున్నారని ఎద్దేవా చేసి మాట్లాడారు. రద్దయినందుకు కాదు,
జనరల్ బెయిల్ పిటిషన్ ద్వారా కాదు. నాకు ఒంట్లో బాగోలేదు, నాకు దోమలు కుట్టిని, నా ఒంటికి ఏదో ఇబ్బంది వచ్చింది, నా కంటికి ఇబ్బంది వచ్చింది అని కోర్టు వారికి చెప్పి 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 దాని ద్వారా కేవలం 4 వారాలకి ఈరోజు చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తడం జరిగింది. అది కూడా మన రిపోర్ట్లో అడ్వకేట్ జనరల్ ఒప్పుకున్నారు కాబట్టి, మానవత కోణంలో ఒప్పుకుని తనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇష్టం జరిగింది. అంతేగాని మధ్యంతరం బెయిల్ వల్ల చంద్రబాబు నాయుడు చేసిన తప్పేం ఒప్పైపోలేదు. ఆయన చేసిన 371 కోట్ల దొంగతనం ఏమీ అబద్ధం కాకుండా పోలేదు. ఈ రోజు కాకపోయినా నెల రోజుల తర్వాత అయినా చంద్రబాబు మళ్ళీ లోపలికి వెళ్లాల్సిందే అనే విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు దానికేదో పులి వచ్చింది, సింహం వచ్చింది, వైసీపీ వాళ్ళు ఇదైపోతున్నారు, మా యుద్ధం చూస్తారు, మా యుద్ధం ప్రకటిస్తాం. ఏంటి, ఎవరి మీద మీరు యుద్ధం చేసేది? ప్రజలు మీరా? జనాలు మీరు యుద్ధం చేస్తారా? మీరు చేసిన తప్పు, మీరు చేసిన దొంగతనం కాదు అని చెప్పి నిరూపించుకోవాలి. కానీ ఈరోజు దొంగ ఆరోగ్య కారణాలతో ఈరోజు బెయిల్కి వచ్చిన చంద్రబాబు నాయుడు గురించి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ ఒక్కరు గారు పట్టించుకోవట్లా, ఏ ఒక్కరు గారు ఆలోచించట్లా. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సొంతాలు తప్పితే ఈరోజు చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు బయట ఉన్న జైల్లో ఉన్న ఒకటే చంద్రబాబు నాయుడు, బయట ఉన్న జైల్లో ఉన్న ఒకటే. ఈ రాష్ట్రంలో ప్రజానికానికి మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాయని సందర్భంగా చెప్తూ ఈరోజు ఏదైతే వాళ్ళ మీడియాలో, సోషల్ మీడియాలో, ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ పాంప్లెట్తో సమానమైపోయింది. ప్రజల కోసం ఏమీ రాయట్లా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు ఏంటో, లేకపోతే ఏదైనా ప్రజానికానికి రాని కార్యక్రమాల గురించి ఏ రోజు రాయట్లా. కేవలం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ పాంప్లెట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చిల్లరి వార్తలు ఈరోజు రెండుగా ఇచ్చేస్తున్నాయి. ప్రజానికానికి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజానికానికి నిజం మాత్రం ఈరోజు అనేక మీడియాల ద్వారా తెలుస్తుంది. ప్రజానికం మొత్తం గారే జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం ఉన్నారని చెప్తున్నారు. ఏలూరు జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్లు ఈశ్వర్ కాన్వెంట్లోని ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన విద్యార్థిని జక్కంశెట్టి నాగమనోహర్ను కాన్వెంట్ ప్రిన్సిపాల్ శ్రీమన్నారాయణ దూషించాడని కాన్వెంట్లోని అయ్యప్ప స్వాములకి ఆందోళన దిగటంతో ఆ ఆందోళనకు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు మద్దతు పలకటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. స్వామి ఓ స్వామి చెప్పండి సార్. మరి అక్కడ చెప్పులతో కూర్చుంటారు పిల్లలు, మరి అక్కడ స్వామి కూర్చోవాలి కదా. ఏమండి పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా తూర్పు గాంధీ సర్కిల్ వద్ద బ్యాండ్ షో, క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ అడ్మిరల్ ఎల్ సుధాకర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లోని భాగంగా పోలీస్ బ్యాండ్ షో నిర్వహించామని, తదుపరి క్యాండిల్ ర్యాలీలో స్వయంగా పాల్గొని చిత్తూరు గాంధీ కూడలి చుట్టూ క్యాండిళ్లను చేతపట్టి పోలీసులు, హోంగార్డులు, విద్యార్థులు ప్రజలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.
రాగితోటపాలెంలో డ్రైనేజ్ పైప్ లైన్ కోసం కాలువ తీసి దాదాపుగా 3 నెలలు అవుతున్నా పైప్ లైన్ పూర్తి చేయకపోవడంతో రాగితోటపాలెం కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టౌన్ సెంటర్లో ఇంత అధ్వానంగా వర్కులు జరుగుతుంటే వాళ్ళు కాళ్ళు పట్టుకునేదంటే కొదవ అధికారులు ఏం చెప్పినా వాళ్ళు ఈనారు పట్టించుకోరు, మాకు తెలీదు అంటారు. కమిషనర్ వస్తాడు పోతాడు, వస్తాడు ఆయనేమో వెళ్ళిపోతాడు. ఏం పట్టించుకోండి అస్సలు పట్టించుకోరు. 3 నెలల నుండి 3 నెలలు నువ్వు అంటారు వెళ్ళిపోతారు. అందరూ వస్తారు, ఆడ ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. మీ పేరు 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 ఎవరి పేరు? నా పేరు ఈ పొద్దు రేపు అంటారు, అంతే మళ్ళీ పోతారు. అందరూ వస్తారు, అక్కడ ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. 3 నెలలు కరెక్ట్. సార్ ఇళ్ళల్లో పడిపోయినారు, ఎక్కడ పొయ్యేకి లేదు, తెచ్చుకునేకి లేదు. ఇద్దరు ముగ్గురు దండల నీళ్ళల్లో పడినట్లు ఎవరు ఏం అనుకోలేదు. మా పరిస్థితి ఏం రూపు, దయచేసి పట్టించుకోండి సార్. ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది సార్. నీళ్ళు రావడం లేదు అధికారులు సార్. అందరూ వచ్చి ఆనిపోతున్నారు, చూసినారు. 2 నెలలు ఉన్నారు, నీళ్ళు ఎత్తిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ పోతున్నారు. వాళ్ళు వచ్చి 2 నెలలు ఉన్నారు, మళ్ళీ పోయినారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని జోసిలవారి వీధిలోని SBIలోని మేనేజర్ను బెదిరించి దుండగుడు 6.50 లక్షలు లూటీ చేశాడు. వర్షం పడుతూ ఉండటంతో రోడ్డు మీద ఎవరూ లేరు. బ్యాంకులో కూడా 3 సిబ్బంది మాత్రమే ఉన్నారు. పక్కా ప్లాన్ తోటి మొహానికి మాస్క్ ధరించి వచ్చి గోల్డ్ లోన్ కావాలంటూ చేతిలో సంచి పట్టుకుని బ్యాంకు మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. సంచిలో ఉన్నటువంటి కత్తి తీసి మేనేజర్ని బెదిరించి కౌంట్ చేసి ఉంచిన 6.50 లక్షలతో ఉడాయించాడు. చూడు డబ్బులు కూడా మొత్తం తీసుకెళ్ళలేదు. లేదండి, కొంచెం కొద్దిగా బ్యాక్ పెట్టుకుంటున్నారు. లేదు సార్, వచ్చినప్పుడు బాగానే నడుచుకొని వచ్చాను. ఏటీఎం క్యాష్ స్టార్ట్ చేసుకున్నాం. గోల్డ్ లోన్ కానీ వచ్చాడు అతను. వచ్చి లోపలికి వచ్చాడు. మేము మామూలుగా అడుగుతాము,
ఆధార్ కార్డు ఇవన్నీ అడుగుతాము, పాస్బుక్ అని. అవి తీసిస్తున్నాడు అనుకున్నాం కానీ పెద్ద చాకు చూపెట్టి క్యాష్ వేసుకుని వెళ్ళిపోయాడు బ్యాగ్లో. ఎంతమ్మా? 7,50,000 తీసుకెళ్ళాడు సార్. ఆ రూమ్లో ఒక ప్యాకెట్ పడిపోయింది సార్. ఈ బయట ఇక్కడ ఒక చోట ఒక ప్యాకెట్ పడిపోయింది సార్. మిగిలిన 6,000 తీసుకెళ్ళిపోయాడు సార్. ఏ టైంకి వచ్చాడు? 3:20, 3:30 టైం. ఇప్పుడు బ్యాంకులో ఎవరు లేరమ్మా? ఇప్పుడు బ్యాంకులో నేను, మేడము, మా స్వీపర్ ముగ్గురే ఉన్నాను సార్. నేను నా కౌంటర్లో ఉన్నాను సార్. మేడము ఆవిడ క్యాష్ ఇక్కడ సార్టింగ్ చేసుకున్నాను సార్, ఏటీఎంలో క్యాష్ పెట్టడం కోసం. వాళ్ళు గట్టిగా అరిచేసరికి నేను కంగారు పడి నా కౌంటర్లోకి వచ్చేసరికి వాడు కత్తి పెట్టుకుని భయపడి చూపించి బయటికి వెళ్ళిపోయాడు సార్. అదే ఇప్పుడు ఆవిడ స్వీపర్ అండి లేకపోతే అటెండరా? స్వీపర్ అన్న డబ్బులు ఎలా లెక్కటిందని ఆవిడ చేత మీరు? అటెండర్ కమ్ స్వీపర్ సార్. అటెండర్ కమ్ స్వీపర్. మీ పేరమ్మా? మీ బ్యాంక్ ఎన్మని లేదండి? లేదు సార్, బ్యాంక్ లేదు. ఆ టైంలో కూడా కస్టమర్స్ కూడా ఎవరు లేరు. ఇక్కడ లేరు సార్. ఏటీఎంలో కూడా ఏటీఎం దగ్గర కూడా ఎవరు లేరు. టోటల్గా మీ బ్యాంకులో స్టాఫ్ ఎంత ఉందండి? 5 మేనేజర్ గారితో కలిపి. క్యాష్ ఆఫీసర్ గారు, నేను, 2 ఖమ్మం పట్టణం శ్రీనగర్ కాలనీలోని జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయాక నా వాళ్లను ఈ జిల్లాను ఎలా రక్షించుకోవాలని చూశానని, మిమ్మల్ని వదిలేయాలని దూరం పెట్టాలని మాత్రం లేదన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసం తప్పక పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రం విడిపోకపోతే ఆఖరి నిమిషం వరకు బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. బిఎన్ రెడ్డి నగర్ తో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి కూడా మాట్లాడుతూ చంద్రబాబును కావాలని అక్రమ కేసులు ఇరికించారని తెలిపారు. చెప్పాలా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా బిఎన్ రెడ్డి నగర్లో చాలామంది కార్యకర్తలు అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయినారు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం ఈరోజు బెయిల్ ఇచ్చిన సందర్భంగా న్యాయం ఆలస్యమైనా సరే తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఈ ప్రజల్లో క్రియేట్ చేసింది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా మిఠాయిలు పంచుకొని తమ సంతోషాన్ని వెలిబుచ్చిండ్రు. తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం వల్లే స్వచ్ఛంగా మళ్ళీ బయటకు వస్తారు. అన్ని కేసులు వీగిపోయి న్యాయస్థానం అతను నిర్దోషిగా తీర్పు చెప్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు రాబోయే కాలంలో తప్పకుండా వైసీపీ నాయకులు అనుభవిస్తారని గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు పొలిమి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు హైకోర్టు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలోని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన కుట్ర పన్ని అసత్య ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులకు పైగా జైల్లో ఉంచారని, ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో పాటు రాజశ్యామల యాగం, స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంకల్పం. రైతులు జేసీ దగ్గరికి వెళ్తే చిన్న చూపు చూస్తూ హేళన చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలో నీటి సమస్యలు తీరాయన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి. మద్యం అమ్మకాలపైన సీబీఐతో దర్యాప్తుకు ప్రభుత్వం ముందుకు రావాలి. వైసీపీ నేతల తీరును తప్పుపట్టిన బీజేపీ నేత తాడి సూర్యనారాయణ. న్యాయవాదులకు 100 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబుకు బెయిల్ రాలేదు. ఆరోగ్యం బాగోలేదంటేనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న అవినాష్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.